ఖచ్చితంగా ఒక విధానపరమైనటువంటి క్లారిటీ ఉండి విధానపరమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ప్రభుత్వాలకు ఒక పొలిటికల్ విల్, ఒక ఉక్కు సంకల్పం ఉంటే, రాజకీయ సంకల్పం ఉంటే ఎటువంటి జటిలమైన సమస్య కూడా పరిష్కారం చేయొచ్చు. కానీ క్రాంతి అన్న కరెక్ట్గా చెప్పిండు, ప్రభుత్వాలన్నిటికీ ఏముంటుందంటే ముఖ్యంగా రైతు అనేటటువంటి వాడికి మేమేదో వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. మేమేదో మా దయతోని రైతుకి సబ్సిడీ ఇస్తున్నాం, మేమేదో మా దయతోని ఎకరానికి ఇంత బిచ్చం వేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎకరానికి ఇంత డబ్బు ఇచ్చి ఇడిచిపెడితే సాల్వ్ అయ్యే సమస్య కాదు రైతాంగ సమస్య. ఒక చిన్న బిడ్డను పసికూనని ఎట్లా సాదుకుంటామో అట్లా రైతును కాపాడుకుంటే, పంటను కాపాడుకుంటే మాత్రమే, ప్రతి సీజన్లో అట్లా కాపాడుకుంటే మాత్రమే ఖచ్చితంగా ఆ రీజన్ కానీ, ఆ స్టేట్ కానీ, ఆ దేశం కానీ బాగుపడే అవకాశం ఉంటుంది. మనలాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ కావాలి. రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారనే ఇప్పుడు భయంకరమైన రిపోర్ట్లు వస్తున్న సందర్భంలో అసలు ఇండస్ట్రీస్ కన్నా ఎక్కువ ఫోకస్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ తీసుకొచ్చి వాటికి మీరు అన్నట్టు వాల్యూ అడిషన్ చేసి రైతును, రైతు కుటుంబాలను, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలాగా చూసేటటువంటి ప్రోగ్రెసివ్ ప్రభుత్వాలు వస్తే తప్పితే మార్పు జరగదు. మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పినాం, రైతును రాజును చేస్తాము. ఆ రైతును రాజును చేస్తామంటే ఒక సెంటెన్స్లో అయ్యే పని కాదు, మల్టిపుల్ వర్టికల్స్లో పని జరగాలి. డే 1 మేము అనుకున్నది ఏంటంటే వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీ చూసినట్టు చూడాలి. ఒక పరిశ్రమ వస్తే ఎంత భయపడతాం? ఒక పరిశ్రమ వచ్చి ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడతాడంటే మొత్తం ముఖ్యమంత్రితో సహా అపాయింట్మెంట్ ఇచ్చి బొకే తీసుకుపోయి ఎదురు చూసి ఎర్రతివాచి వరిసి తీసుకొచ్చి నువ్వు పెట్టురానైనా పెట్టుబడి, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావని అడుగుతావు. ఆ గౌరవం రైతుకు దక్కాలి. వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీ లాగా చూడాలి. ఇండస్ట్రీ అంటే ఏంటిది? ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి 1000 కోట్లు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడంటే వాళ్ళకు ఒక పాలసీ చేస్తాం, మనం వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం, ల్యాండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం, ఆ ఇండస్ట్రీ పెట్టే దగ్గరికి కరెంట్ ఎట్లా రావాలని చూస్తాం, ఆ ఇండస్ట్రీకి వాటర్ సప్లై ఎట్లా అని చూస్తాం, ఆ ఇండస్ట్రీలో ఇచ్చే ఉద్యోగాలకు తగినటువంటి మానవ వనరులు ఎక్కడున్నాయో వెతుకుతాం, ఆ ప్రాంతంలోనే ఇండస్ట్రీ పెట్టుకోమని చెప్తాం. అంటే ఇన్ని రకాల పాలసీస్ కలిపితేనే ఒక ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. మరి వ్యవసాయానికి వచ్చేసరికి ధర్మానికి ఇడిచిపెట్టేస్తున్నాం, ఏదో కర్మానికి ఇడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం కదా అని ఒక అలుసు, మట్టి తల్లి మీద ఒక అలుసు. ఏంటంటే తెలిసినోడేసినా తెలియనోడేసినా ఇత్తనం వేస్తే చెట్టు మొలకెత్తుతుంది. కానీ వ్యవసాయం ఆ రైతు కుటుంబానికి అన్నం పెడుతుంది, మనందరికి అన్నం పెడుతుంది అనేటటువంటి కనీస ఆలోచన ఉంటే మాత్రం ఇటువంటి అవకాశం ఉండదు. నేను ఈ విషయం ఇవాళ చెప్తలేను, దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో వ్యవసాయం గురించి మాట్లాడిన రోజు కూడా నేను ఇదే చెప్పిన. ఎట్లా అయితే ఒక ఇండస్ట్రీని మనం అంత బాధ్యతగా తీసుకొని అన్ని రకాల చట్టాలు మార్చి అన్ని వెసులుబాటులు చేసి వాళ్ళకి ఎట్లా చేస్తామో వ్యవసాయానికి కూడా అట్లా చేసినప్పుడు మాత్రమే మారుతుంది. ఎందుకంటే ఒక రొడ్డకొట్టుడు ఉపన్యాసం ఇచ్చి భారతదేశంలో వ్యవసాయం ప్రధానము, భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి బట్టి కొట్టే ఉపన్యాసాలు కాకుండా నిజంగా క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేయడం కావచ్చు, జిల్లాను ఖచ్చితంగా చూసుకొని ఈ జిల్లాలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, నీళ్ళు ఇవ్వగలుగుతామా లేదా, కరెంట్ ఇవ్వగలుగుతామా లేదా, ఇవన్నీ అనుకున్నప్పుడు మాత్రమే అవుతాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కూడా మార్కెట్ అయిపోయింది. ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా దాన్ని అమ్మేటటువంటి సరైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు జగిత్యాల నేను బాగా ఫోకస్ పెట్టిన, ఎందుకంటే అక్కడ మామిడి తోటలు బాగుంటాయి. జగిత్యాల మామిడి అనేటటువంటిది, ఆ మామిడికాయ మీరు తెంపి ఎక్స్పోర్ట్ చేసినా కూడా కరెక్ట్గా దాన్ని స్టోర్ చేస్తే టేబుల్ టాప్ వెరైటీ అంటారు అన్నట్టు, టేబుల్ మీద పెట్టుకొని కోసుకునే పండు ఉంటుంది అక్కడ. ఆ టేబుల్ టాప్ వెరైటీని కరెక్ట్గా మనం కనుక ప్రాసెస్ చేస్తే 80 నుండి 90 రోజులు నిల్వ ఉండేటటువంటి గట్టి రకం మామిడి ఉంటుంది అక్కడ. నేను పట్టుబట్టి జగిత్యాల మామిడిని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి జగిత్యాల మ్యాంగో అని బ్రాండ్ పెట్టి దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తెలంగాణ భవన్లో మార్కెట్ పెట్టి అక్కడ అమ్మిపించి ఇవాళ నేను సంతోషపడుతున్నా. మొన్న కూడా ఢిల్లీలో జగిత్యాల మార్కెట్ అని చెప్పి జగిత్యాల మ్యాంగో అని అమ్ముతూ ఉన్నారు. అంటే ఒక పట్టుబట్టి ఒక పంటను కనుక మనము పాపులర్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, జగిత్యాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను చేసి చూసిన, నేను పట్టుబట్టిన మా జిల్లా కలెక్టర్ అన్నాడు శరత్ గారు ఉండి ఐఏఎస్, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు, ఆయన కూడా మేము మిర్యాల కూడా బిడ్డనే, ఆయన నేను పట్టుబట్టి ఆ మ్యాంగో బ్రాండ్ క్రియేట్ చేసినాం. ఇప్పటికీ కూడా జగిత్యాల రైతులు అమ్ముకుంటూ ఉన్నారు. దానికి కూడా నాకు స్ఫూర్తి ఏంటంటే అక్కడే ఉన్న లక్ష్మీపూర్ అని ఉంటుంది, ఆ లక్ష్మీపూర్ రైతులందరూ కలిసి
వరి పండిస్తారు, ఏం లేదు, పెద్ద మ్యాజిక్ ఏం లేదు. కానీ వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళే మిల్లింగ్ చేసుకొని లక్ష్మీపూర్ రైస్ అని బ్రాండ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని దాన్ని వాళ్ళు అమ్మేది. సో ఆ ఊరంతా కూడా ఒక బ్రాండెడ్ రైస్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను జగిత్యాల మ్యాంగోని మార్కెట్ చేసుకున్నా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టే ఇక్కడ బత్తాయి గురించి నేను పనిచేయగలుగుతా అని చాలా విశ్వసనీయంగా నల్గొండ బత్తాయి రైతులందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. బత్తాయి రైతుల మీద, బత్తాయి పంట మీద టీఆర్ఎస్ పార్టీ నల్గొండ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంది. ప్రత్యేక శ్రద్ధ అంటే నీటి సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు అన్నట్టు హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే, మనకు మార్కెట్ చేయాల్సినటువంటి పరిస్థితి దగ్గర నుంచి మొదలు పెడితే A to Z అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను నల్గొండ బత్తాయి రైతుల మీద మేము పెడతామని సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం.